సో మీ ప్రొడక్ట్కి మీ సర్వీస్కి ఎక్కువ కాస్ట్ పెడితే కొంటారా కొనరా అని భయపడుతున్నారా? అంటే తయారీ ఖర్చు అంత ఉంది కానీ కొనలేరేమో, ఇంకా తగ్గిద్దాం, క్వాలిటీ తగ్గించేసి తక్కువ ప్రైస్ పెట్టి అమ్మేద్దామని అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూడండి, కొంచెం లెందీగా ఉంటుంది. ఏ బిజినెస్ పర్సన్ అయినా ఎక్కడైనా కూడా ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తాడు. ఇండియా ప్రైస్ సెంట్రిక్ అని అనుకుంటారు, కాదు. ఇండియా దాన్ని బ్రేక్ చేసి బయటికి వచ్చేసింది. సో నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, వినండి. లోదా బిల్డర్స్ హైదరాబాద్లో హై రైజ్ విల్లాస్ కట్టినప్పుడు ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది అన్నప్పుడు చాలామంది భయపడ్డారు, అదే పోతుందా పోదా అని. కానీ వాళ్ళు ధైర్యం చేసి వచ్చేసి హైదరాబాద్లో కట్టారు. దాని తర్వాత అక్కడ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు లగ్జరీ విల్లాస్, లగ్జరీ ఫ్లాట్స్ వచ్చేసాయి. ఒక్కొక్క విల్లా 60 కోట్లు, 70 కోట్లు, ఒక్కొక్క అపార్ట్మెంట్ 30-40 కోట్లకు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. సో జనాలు కొనే వాళ్ళు ఉన్నారు. అలాగే వర్చు అనే ఫోన్ ఉంది, 10 లక్షలు ఒక ఫోన్. ఐఫోనే కొంటేనే గొప్ప అని ఐఫోన్ కొని చూపిస్తూ ఉంటారు అందరికీ. డబ్బులున్నా లేకపోయినా కొనేవాళ్ళు కూడా ఉన్నారు ఐఫోన్ని. అలాగే ఈ ఫోన్ 10 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా ఉంటుంది. అది వాళ్ళు ఆ రోజు ఈ ప్రైస్ పెడితే కొంటారా అని ఆలోచించుంటే ఆ ఫోన్ వచ్చేదే కాదు. అలాగే 30,000 పెన్ను ఉంది, అలాగే 2 లక్షల పెన్ను కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి చెప్పండి మార్కెట్లో? ఇండియాలో కూడా చాలామంది కొంటున్నారు, ఇండియన్సే కొంటున్నారు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్రొడక్ట్లో దమ్ముంది, మీ ప్రొడక్ట్లో క్వాలిటీ ఉంది అన్నప్పుడు మనం ప్రజెంట్ చేసేయాల్సింది రైట్ కస్టమర్. మీ ప్రొడక్ట్ని, మీ ₹1,00,000 ప్రొడక్ట్ని 10,000 శాలరీ వచ్చే అతనికి చూపిస్తే కొనరు, కానీ దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు. అలాగే మీ ప్రొడక్ట్ ₹1,00,000 ప్రొడక్ట్ని ₹1,00,00,000 సంపాదించే వాళ్ళకి చూపించాలి. అప్పుడు వాళ్ళ ₹1,00,000 ఈజీగా కొనేస్తారు. అలా కాకుండా మీ కస్టమర్ ఎవరో మీకు తెలియకోకుండా గాల్లో చీకట్లో రాయి విసిరినట్టు మీ మార్కెటింగ్ బడ్జెట్ పెట్టి, మార్కెటింగ్ ప్లాన్ పెడితే మనీ బర్న్ అవుతుంది, కానీ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే లోదా, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లోదా బిల్డర్స్. సో ఈ లోదా బిల్డర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫిల్టర్ చేసేసేవాళ్ళు, మీ శాలరీ ఎంత, మీ బిజినెస్ ఎంత అని. ఇండైరెక్ట్గా ఆ కస్టమర్కి ఏమనిపించేది అంటే, అమ్మో నేను ఇది కొనలేనేమో, ఇది లగ్జరీ ప్రీమియం వాళ్ళకే అనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అలాగే ప్రీమియం కస్టమర్స్కే దాన్ని అమ్మారు. ఒకసారి ప్రీమియం కస్టమర్స్ దాంట్లోకి వెళ్తే దాన్ని చూసిన వాళ్ళు, ఓ ఇదంతా ప్రీమియమే, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారని వాళ్ళే కొన్నారు. వేరే వాళ్ళకి సంధి ఇవ్వలేదు. వాళ్ళ ఆఫీస్కి స్టెప్ ఇన్ అవ్వాలి అంటేనే, ఇది నా వల్ల కాదు అనుకునే వాళ్ళందరూ అక్కడే ఫిల్టర్ చేశారు. ఎవరైతే కొనగలుగుతారో వాళ్ళకే చూపించారు, ఇది వాళ్ళకే సూటబుల్ అని ఇండైరెక్ట్గా చూపించారు. దానివల్ల లోదా సేల్స్ పెరిగిపోయాయి. ఇలా మీరు మార్కెటింగ్ చేస్తే రైట్ కస్టమర్ని రైట్ టైంలో, మీ కస్టమర్ ఎవరో మీకు తెలుసుకున్నప్పుడు మీ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత అయినా కూడా కొంటారు. సో ఇలాంటి మంచి బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రిక్స్ కావాలి అంటే కేపీ బిజినెస్ గురు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.